హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది నేను రిటర్న్ జర్నీలో లేడీస్ కంపార్ట్మెంట్లో తీసాను ఈ వీడియో. అయితే ఇక్కడ వీడియోలో చూడండి, మా అమ్మ మొబైల్ తీసుకొని నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిందండి. ఒసేరాములమ్మలో పాట పెట్టండి అంటే పాట పెట్టాము. ఆమె అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తన జర్నీ హ్యాపీగా అవ్వాలి, ఆమె కొంచెం కూల్ అవ్వాలని చెప్పి మేము మొబైల్ ఇచ్చాము. ఎందుకు ఏంటంటే నేను చెప్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే మేము ఈ కంపార్ట్మెంట్ ఎక్కామండి. ఎక్కిన వెంటనే వాళ్ళు ఉన్నారు, కూర్చొని లేరండి, నిలబడే ఉన్నారు. అప్పటికి మా అమ్మ, వాళ్ళ మనవరాలు, వాళ్ళ పాప అయితే చాలామంది నిల్చొనే ఉన్నారు. అయితేనేమో మేము ఎక్కగానే మాకు కనిపించిందండి, నిజంగా షాక్ అయ్యాం మేము. 4 మెంబర్స్ కూర్చున్నారండి, ఒక సైడ్ 4 మెంబర్స్ కూర్చున్నారు. జనరల్గా మనం రిజర్వేషన్ చేసుకుంటే 4 మెంబర్స్ వన్ సైడ్ కూర్చుంటారు, ఇంకో సైడ్ 4 మెంబర్స్ కూర్చుంటారు, 4 మెంబర్స్ సీటు కనుక. కానీ ఇలాంటి కంపార్ట్మెంట్స్లో మనం అడ్జస్ట్ అవ్వాలి అని అనుకుంటే 6 మెంబర్స్ కూర్చోవచ్చు, లేదంటే 5 మెంబర్స్ కూర్చోవచ్చు. అయితే అక్కడ వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా లేడీస్, అమ్మాయిలు కూర్చున్నారు, చదువుకునే అమ్మాయిలు కూర్చున్నారు. కానీ నిజంగా అండి, వాళ్ళ చదువు ఎక్కడ పెట్టారో, దేనికి చదువుకుంటున్నారో, ఎందుకు యూజ్ అవుతుందో వాళ్ళకి చదువు నాకు అర్థం కావట్లేదు. అది మేము ఎక్కగానే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మ ప్లేస్ అని అంటే ఇవ్వమనేసారండి. నిజంగా ఆ మాట అనగానే ఎక్కడ లేని కంపరం పుట్టిందండి. సరే పోనీ మాకు ఇవ్వద్దు, ముసలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్నాం. మేము ఎక్కడి నుంచో వచ్చాము, నిలబడి వచ్చాము, మేము ఇప్పుడే కూర్చున్నాము, మేము ఇవ్వమనేసారండి. అయితే అలాంటి వాళ్ళే కదా ముసలి వాళ్ళు, వాళ్ళని అడ్జస్ట్ చేసుకోమని చెప్పాం కదా ప్లేస్. లేదండి, అక్కడ కాదు కదా, వైజాగ్లో దిగినంత వరకు కూడా ఎవ్వరికీ ప్లేస్ ఇవ్వలేదు. ఇంకా మాకే బాధ అనిపించి ఒకరి దగ్గర బకెట్ ఉంటే ఆ బకెట్ తీసుకొని మా అమ్మనైతే అక్కడ కూర్చోబెట్టాం. మేము ఊరుకున్నాం కానీ మా అమ్మ అస్సలు ఊరుకోలేదండి. తిట్టింది తిట్టింది తిట్టింది, వాగుతూనే ఉంది. కానీ అసలు సరే మా అమ్మ కూర్చో అని అంటారేమో అనుకున్నాం, కానీ అబ్బాయి అస్సలు అనలే. ఇంక మాకు బాధ అనిపించి మా అమ్మని ఎలా అయినా కూల్ చేయాలని ఆ విధంగా కూర్చోబెట్టి ఇంకా మా అమ్మతో ఇంకేదేదో మైండ్ డైవర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఆ విధంగా మా అమ్మతో అయితే నిజంగా హ్యాపీగా మేము జర్నీ అనేది కంప్లీట్ చేసుకున్నాము. మా అమ్మ హ్యాపీగా ఉంది. ప్లీజ్ అండి, చదువుకున్న వాళ్ళైనా కొంచెం అర్థం చేసుకోండి, ముసలి వాళ్ళని, వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.